హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ఆలోచించుగా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వాక్యాన్ని చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. హల్లెలూయా. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను ఏం చేస్తాడట? సరళం చేస్తాడట. ఇంకా ఇత్తడి తలుపులను పగలగొడతాడట, ఇనుప గడియలను విడగొడతాడట. హల్లెలూయా. చూడండి ఎంత శ్రేష్టమైన మాటలు వింటున్నాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను ఏం చేస్తాను? సరళం. ఇనుప ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను. అంటే అర్థమైందంటే నువ్వు వెళ్ళే మార్గంలో ఒకవేళ ఇత్తడి తలుపులు ఉంటే, ఇప్పుడు చెక్క తలుపులు, ప్లైవుడ్ తలుపులు, రేకు తలుపులు చూస్తుంటాం కదా, రకరకాల తలుపులు చూస్తుంటాం. ఇత్తడి తలుపులు, ఏ తలుపులు? ఇత్తడి తలుపులు ఎవరు చేసుకుంటారా? ఎవరికైనా ఉన్నాయి ఆయన ఇళ్ళల్లో? ఎవరికి లేవు. అయినా సరే ఒకవేళ ఇత్తడి తలుపులే నీ ముందు వేసినా నేను దాన్ని ఏం చేస్తాను? పగలగొట్టేస్తాను. హల్లెలూయా. ఇనుప గడియలు, ఇనుప గడియలు వాటిని ఏం చేస్తాడట? విడగొడతాడు. అది వాటిని పగలగొట్టాడు, విడగొడతాడు. హల్లెలూయా. పడగొట్టే వాటిని పడగొడతాడు, విడగొట్టే వాటిని విడగొడతాడు. హల్లెలూయా. మొత్తానికైతే విడగొట్టిన పడగొట్టిన చేసేది ఏంటంటే నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా. మెట్ట అంటే ఇట్లా ఉంటాయి మెట్టలు. మెట్ట కొండ, ఎత్తు, గుట్ట ఏదైనా అనుకోండి. మెట్ట అంటే ఎత్తైనది, ఎత్తుగా ఉన్నది, హైట్గా ఉన్నది. హల్లెలూయా. ఎత్తుగా అంటే నడవలేని స్థితిలో ఒకవేళ నీ మార్గం ఉంటే ఈరోజు ప్రభువు వాగ్దానం చేస్తున్న విషయం, నేను నీకు ముందుగా పోతాను. హల్లెలూయా. ఎవరు పోవాలమ్మా మనకు ముందుగా? మనకు ముందుగా ఎవరు వెళ్ళాలి? ప్రభువే, దేవుడే మనకు ముందుగా నడిస్తే ఇక మన మార్గం ఎలాగపోతుంది? సరళంగా, స్ట్రైట్ గా, చక్కగా, ఒడుదుడుకు లేకుండా, కాలు మడత పడకుండా, ఇంకేమన్నా కాలు జారకుండా. ఓకే. హల్లెలూయా. స్ట్రైట్ గా, చక్కగా. కొంతమంది అంటే వయస్సు మీద పడిన వాళ్ళు కాస్త ఒక మెట్టు కూడా ఎక్కలేరండి. ఇప్పుడు స్టేజ్ మెట్టు కూడా ఎక్కలేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు హైట్ అనేసరికి చాలా ఇబ్బంది పడతారు. ఎత్తుకి ఎక్కలేని స్థితిలో ఒకవేళ నీకు ఉన్నావేమో, కానీ నువ్వు అక్కడికి వెళ్ళాలి కానీ ఆటంకాలు ఉన్నాయి, మధ్యలో అవాంతరాలు ఉన్నాయి, వ్యతిరేకతలు ఉన్నాయి, ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో అభ్యంతరాలు ఉన్నాయి, ఎన్నో కొట్లాటలు ఉన్నాయి, ఎన్నో చికాకులు ఉన్నాయి. అయితే ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నేను కనుక నీకు ముందుగా వెళితే. హల్లెలూయా. నేను కనుక నీకు ముందుగా వెళితే అంటే అర్థం ఏంటంటే నీవు కనుక నా వెనకాల వస్తే. హల్లెలూయా. ఇట్లా కూడా అర్థం చేసుకోవాలి. అర్థమవుతుందమ్మా? ప్రతి పదం, ప్రతి అక్షరం కూడా ధ్యానించవచ్చు మనం. ఆయన ముందుగా వెళ్తాడు, కరెక్టే. ఆయన ముందుగా వెళ్తే నువ్వు ఎక్కడ ఉండాలి? మరి నీవు ఆయన వెనకాల ఉండాలి. నీవు ఆయన వెనకాల నడిస్తే ఏమవుతుంది? నీ మార్గం సరళం చేయబడుతుంది. మరొక చోట రాస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో, అప్పుడు ఆయన నీ మార్గంను సరళం చేస్తాడు. అంటే ఆయన అధికారం నువ్వు ఒప్పుకోవాలి, ఆయన ముందుగా వెళ్ళడాన్ని నువ్వు ఒప్పుకోవాలి, ఆయనకు వెనక నడవాలి అన్న
నీలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? వెనకాల ఉన్న వాళ్ళకి అక్కడ అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు అర్థమవుతుందమ్మా? ఏమంటున్నాడు ప్రభు? ఆయనే ముందుగా వెళితే, ఆయనే మనకు ముందుగా నడిస్తే, ఆయన మన త్రోవలు మన మార్గములన్నింటినీ కూడా ఎలా చేస్తారట? సరళమైపోతాయి. హల్లెలూయా. ఆటంకాలు ఎంత గొప్పగా ఉన్నా, అంటే ఇత్తడి తలుపులు ఉన్నా, ఇనుప కడియలు ఉన్నా, అవి ఏవి నీ ముందు, నీ కాలికి, నీ మార్గానికి, నీ నడకకు అడ్డంగా ఉండవు. అవి తొలగిపోతాయి. హల్లెలూయా. ఇంకా చాలా మాటలు వింటాం మనం. 3వ వాక్యంలో, పేరు పెట్టి నేను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నేనే అని తెలుసుకున్నట్లు అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములు మరుగైన ధనమును నీకు ఇస్తాను. హల్లెలూయా. ఈ మాట బాగుంది కదండి, చాలా ఇష్టం కదా. ఏమంటారు? అంధకార స్థలంలో ఉంచబడిన నిధులు అంట. నిధులు అంటే ఏముంటాయి? నిధులు అంటే ఏముంటాయి అమ్మా? పసుపు కారం ఉంటాయా? నిధులు అంటే ఏముంటాయి? ఎవరు మాట్లాడలేదండి. నిధులు అంటే ఏముంటాయి అమ్మా? బంగారం, వెండి అంతేనేగా, వజ్రాలు. ఇంకా నిధులు అంటే అయ్యే కదా, చాలా విలువైన వస్తువు అంతేనమ్మా. గుప్త నిధులు అంటారు వస్తారు కదా, గుప్త నిధులు. ఇంటి మీద తవ్వేరు ఇట్లా, అయ్యే కావాలి. లేదుగా ఇంటి మీద తవ్వమాకండి ఇంట్లో. అంధకార స్థలంలో అంటే ఎవ్వరికి కనబడలేదు ఇంతవరకు, ఎవ్వరు చూడలేదు ఇంతవరకు. ఆ నిధులను దేవునికి ఇచ్చేస్తాడు. ఇంకొకటి, రహస్య స్థలంలో ఉన్న మరుగైన ధనం. నిధి మాత్రమే కాదు, ధనం కూడా ఇస్తాడు. నీకు కావలసినవి అన్నీ ఇస్తాడు. నీ మార్గం సరళ, నువ్వు నడిసే స్థితి, నీ వెళ్ళే మార్గం అంతా స్ట్రైట్ అయిపోతుంది. ఇంత గొప్ప వాగ్దానాలు చాలా బాగున్నాయి కదండి. హల్లెలూయా. బాగున్నాయి కాదమ్మా? నచ్చినా నచ్చలేదా? కష్టంగా ఉంటుంది. లాస్ట్కి చెప్పాలి ఈ మాట. హల్లెలూయా, హల్లెలూయా. అవన్నీ మీకు కావాలా వద్దా? ఆశ లేదు, అసలే ఉండాలి. హల్లెలూయా. ఉండాలా ఉండద్దా? బ్యాంక్ బ్యాలెన్స్ వద్దా? రూపాయి కూడా జీరో ఉండాలి. ఏంటి జీరో ఉండాలి? కోరుకుంటారా? కరెంట్ బిల్లు జీరో రావాలి కానీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో ఉండదు. ఎవరు కోరుకుంటారమ్మా? అస్సలు కోరుకోం కదా. హల్లెలూయా. ఇవన్నీ జరగాలి. ఈ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఈ వాగ్దానం చదవగానే అమ్మో ప్రభు నాతోనే చెప్పిండు, దేవుడు నాకు ఇస్తాడుగా, ధనం ఇస్తాడంట, ఇంకా నిధులు ఇస్తాడంట, ఇంకా చెప్పాలి మార్గంలోనూ సరళంగా చేసి కష్టపడాల్సిన అవసరం లేదు. మంచిగా చిన్నగా సాఫీగా నడుచుకుని వెళ్ళిపోవచ్చు. అంత ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఏదైనా ఆటంకాలను అన్నింటినీ పడగొడతారంట, విడగొడతారంట, అసలు స్ట్రైట్ అయిపోతుంది రోడ్డు అని మనం అనుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఒక్కొక్కసారి వాగ్దానం మనం చదివినప్పుడు ఆ వాగ్దానం మనం పొందుకోవడానికి మనకు కావలసిన అర్హత కూడా ఉంది. రక్షణ ఉచితమే, అర్థమవుతుందండి, కానీ ఆశీర్వాదం ఉచితం కాదు. హల్లెలూయా. రక్షణ ఉచితమే, నువ్వు నమ్మితే చాలు. కానీ ఒక ఉన్నతమైన దీవెనను పొందుకోవాలి. లోకంలో సాక్షిగా ఉండాలి, లోకానికి వెలుగుగా ఉండాలి, లోకస్తులందరూ నిన్ను గురించి చెప్పుకోవాలి. హల్లెలూయా. కొంతమంది కనబడతారు, కొంతమంది కానట్లేదు. ఇది ఉంటే హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ నాకు కావాలి, ఈ వాగ్దానాలన్నీ నావే 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 అనుకుంటాం. కానీ గమనించండి, దానికి ఉన్న అర్హత. జబ్బు వచ్చింది అనుకోండి, రోగం వచ్చింది అనుకోండి, జ్వరం వచ్చింది అనుకోండి, ఒక ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావు కదా అంటారని రామా. చేయలేదా ప్రార్థన? ఎప్పుడు ఇలా వెనకాల ఉన్నాడు, చేసిరా చేయలేదు? చెప్పండి. అన్నలు చేశారా? అన్న చేశారా చేయలేదా? వినిపిస్తుందా మీకు ఆ వాక్స్? ఓకే. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అన్నావు కదా ప్రభువా, నాకు జ్వరం వచ్చింది, ఇప్పుడు స్వస్థపరచు. నిజమేనా? నిజమేనా? నీ గురించేనా అన్నది ఆ మాట? నీ గురించేనా
హల్లెలూయా. అంటే ఒక్కొక్కసారి మీ మీ మైండ్లో లేదు మనసులో క్వశ్చన్ రావాలి, ఎందుకు, దేనికి, ఎలా అనేది ప్రశ్నించుకోవాలి. వాక్యం నిర్గమకాండంలో ఈ మాట ఒకసారి చదివి వినిపిస్తే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. 16వ అధ్యాయం 15వ అధ్యాయం 26వ వాక్యం కదా. 26వ వాక్యం చివరిలో మాట ఏంటి? నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇదే మనం చదివేది. మనం కదా చూస్తారా, బైబిల్ చూస్తారా? బైబిల్ వాళ్ళు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. ఇది పట్టుకుంటాం అంతే. నువ్వు అన్నావు కదా ప్రభా, ఇప్పుడు నన్ను స్వస్థపరుస్తావా? డాక్టర్ దగ్గరికి పోను, ఆపరేషన్ వద్దు, ఏమొద్దు, నన్ను స్వస్థపరచు. నిజమేనా? నీ గురించేనా? చూడండి 26వ వాక్యం నేను చదువుతున్నాను, వినండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, 1, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, 2, ఆయన ఆజ్ఞలకు విధేయులై, 3, ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి, 4, ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచి, 5 ఈ 5 కార్యక్రమాలు చేస్తే ప్రభు నీతో అంటాడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. హల్లెలూయా. మనం ముందు వదిలిపెడతాం, అలా కదమ్మా, ముందుందంతా వదిలిపెడతాం. ముందు ఎన్ని ఉన్నాయి? 5 పనులు ఉన్నాయి. ఎన్ని పనులు ఉన్నాయమ్మా? 5 పనులు. చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి, ఏం చేయాలంట? శ్రద్ధగా విని, ఆయన దృష్టికి అనుకూలమైంది చేసి, న్యాయం చేసి, ఆయన ఆజ్ఞలను విధేయులుగా ఉండాలి, ఆయన కట్టడలను అనుసరించాలి, నడుచుకోవాలి. ఇవన్నీ చేయండి ఫస్ట్. ఇవన్నీ చేసినాక అప్పుడు మోకరించి, ప్రభువా నిన్ను స్వస్థపరచు యెహోవా నేనే అన్నావు కదా ప్రభువా, స్వస్థపరచు ఇప్పుడు అని ప్రార్థన చేయండి. అప్పుడు ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇది క్రమం, ఇది వాక్యం, ఇది పద్ధతి, ఇది రూల్. ఈ రూల్ని అతిక్రమిస్తే అక్రమం అయిపోతాం. మనం కాదు, క్రమం కానిది ఏంటమ్మా? క్రమం కానిది అక్రమం. క్రమం ఇప్పుడు ఎవరికో అన్నట్టుగా వస్తున్నాం. చూడండి 44వ అధ్యాయం 44వ అధ్యాయం 28వ వాక్యం చదవండి. చూడండి, ఎవరితోనట? చాలమ్మా, ఎవరితోని? ఎవరితోనమ్మా? ఎవరితో చెప్తున్నాడు ఈ వాగ్దానాలన్నీ? ఎవరి మార్గం సరళ చేస్తారట? కోరెష్. ఎవరైనా ఒక రాజు, పారసీక రాజు, పర్షియా పారసీక రాజు. ఈయన అంటున్న మాట ఏంటంటే, నేను నీకు ముందుగా పోతాను. హల్లెలూయా. ముందున్న ఆ ఇత్తడి తలుపులను, ఇనుప గడియలు నేను విడగొడతాను, పడగొడతాను, నిధులిస్తాను, ధనమిస్తాను, అన్నీ ఇస్తాను. కోరెష్తో చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడమ్మా? ఇక మాకు కాదు అనుకోమాకండి. హల్లెలూయా. ఒకవేళ కోరెష్ చేసిన పని మీరు కూడా చేస్తే మీకు కూడా ఈ వాగ్దానం వర్తిస్తుంది. హల్లెలూయా. అనగా యాకోబు దినవేళ రాత్రంతా ప్రార్థన చేసి ఆశీర్వదించబడింది. మనం కూడా రాత్రంతా ప్రార్థన చేస్తే మనం కూడా ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. అంతే. యాకోబుకే ఇది మాకు కాదు అనుకునేడానికి వీల్లేదు. ఇది కోరెష్ మాత్రమే, నాకు కాదు అనుకోవద్దు. ఈరోజు కోరెష్తో చెప్పిన ఆ ప్రభువే నీతో ఆశ కలిగిన ప్రాణాన్ని ఏం చేస్తాడమ్మా? ఆశ లేనివాడిని అస్సలు వాడికి అట్లా ఉండాల్సిందే. ఆశ కలిగి ఉందాం ప్రభువు. హల్లెలూయా. 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 కోరెష్ అంటేనే సూర్యుడు అని అర్థం. ఏంటమ్మా? సూర్యుడు. కోరెష్ అంటే సూర్యుడు అని ఎందుకు పెట్టుకున్నారంటే వాళ్ళు పారసీకులు, పారసీక మతం, పారసీకులు వారు, పారసీక రాజు అతను, పర్షియా రాజు. అంటే సర్వలోకం అంతటినీ పరిపాలిస్తున్నటువంటి చక్రవర్తి అతను, గొప్ప రాజు. ఒక రాజ్యం కాదు, అన్ని రాజ్యాలు. ఎస్తేరు చూస్తాం కదా, 120. కోరెష్ ఎవరంటే అసలు యూదుడు కూడా కాదు, కోరెష్ యాజకుడు కాదు, కోరెష్ అసలు ఇజ్రాయేలుడు కాదు, కోరెష్ ఇజ్రాయేల్కి సంబంధమే లేదు. కోరెష్ ఎక్కడో అన్య మతం
అక్కడెక్కడో పడమట ఉన్న అతన్ని తీసుకుని తూర్పున ఉన్న ఇజ్రాయేలు ప్రభు అయిన ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిస్తున్న మాట ఏంటంటే, నా మంద కాపరి అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. నా మంద కాపరి, నా మందను లేదా నా ప్రజలను కాపాడుతున్న ఒక కాపరి. కోరేష్ ఒక నాయకుడు, చెప్పండి ఎవరు ఆయన? ఒక నాయకుడు, ఒక అడ్మినిస్ట్రేటర్, ఒక రాజు, ఒక పరిపాలకుడు. ఇతనికి ప్రభువుకి అసలు సంబంధం ఏంటంటే, ప్రభు ఎవరినైనా వాడుకుంటాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రభు ఎవరినైనా చెప్పండి. ప్రభు పక్కన చెప్పండి, ప్రభు ఎవరినైనా వాడుకుంటాడు. ప్రభు దేనినైనా వాడుకుంటాడు. హల్లెలూయా. నిజమా కాదు చెప్పండి? నీతో మాట్లాడడానికి ఎవరినైనా వాడుకుంటాడు. నిన్ను సరి చేయడానికి దేన్నైనా వాడుకుంటాడు. ఆయనకు తెలుసు నిన్ను ఎలా స్ట్రైట్ చేయాలి, నిన్ను ఎలా సరి చేయాలి. కోరేష్తో అంటున్నాడు, నా మంద కాపరి. పిలుస్తున్నాడు ఆయన్ని. ఎవరిని పిలిచాడు? అబ్రహాము పిలిచాడు, ఇస్సాకుని, యాకోబుని పిలిచాడు అంటే అది వేరు. ప్రార్థన చేస్తున్నారు కాబట్టి పిలుస్తున్నాడు. ఒక అన్యుడు వచ్చి, ఒక అన్యుడు చెప్తున్నమాట, తన మందను, తన ప్రజలను కాపాడాలి. తన మంద కాపరిగా ఉన్న వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు, నేను నీకు ముందుగా వెళ్తాను. హల్లెలూయా. నేను నీకు నిధులిస్తాను, నేను నీకు ధనం ఇస్తాను. ఇంకా చాలా వాగ్దానాలు ఉన్నాయి. 5వ వాక్యం చదవండి. 45:5లో 6వ వాక్యం, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప దేవుడు లేని జనం కోసం నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ అంటే నువ్వు నేను నీకు తెలియదు, అయినా నేను నిన్ను సిద్ధంగా ఉంటాయి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మంద కాపరి అంటే దేవుని యొక్క సంఘాన్ని పరిరక్షించేవారు లేదా ప్రార్థించేవారు, సంఘం కొరకు ప్రయాసపడేవారు. దేవుని యొక్క నా మంద అన్నాడు కదా, తన ప్రజల కొరకు ఆలోచన కలిగిన వారు. వారి నిమిత్తం ప్రభు చెప్తున్నమాట, నేను నీకు ముందుగా నడుచుకుంటూ వెళ్తాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మంద, చెప్పండి ఏ మంద? ప్రభు చిన్న మంద అంటాడు దగ్గర కదా, చిన్న మంద భయపడు. హల్లెలూయా. అంటే పెద్ద మంద భయపడవాళ్ళు కాదు, వాళ్ళు పెద్ద అయితే ఇంకా ధైర్యంగా ఉంటారు. చిన్న మందే భయపడతారు, అందుకే చిన్న మంద భయపడదు. హల్లెలూయా. 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 కాపరిగా ఉండాలి. చెప్పండి ఎలా ఉండాలి మనం? ఎలా ఉండాలమ్మా? అంటే ఇంటిని, ఇంటి పక్కన ఉన్న వాళ్ళని, ఊరిని కాదు నేను చెప్పే విషయాలు. నా మంద కాపరి, దేవుని ప్రజలు, దేవుని నామం పెట్టబడిన వారిని ముందు కాపాడాలి, ముందు వారిని పరిరక్షించాలి, వారిని ప్రార్థనతో ప్రొటెక్షన్ ఇవ్వాలి, వారి కొరకు ఆలోచన కలిగి ఉండాలి, వారి కొరకు ప్రేమ కలిగి ఉండాలి. కోరేష్ ఇజ్రాయెల్ సంబంధం ఏంది అసలు? కానీ ఇజ్రాయెల్ కొరకు, ఇజ్రాయెల్ ప్రజల కొరకు ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. కోరేష్ దేవుని ప్రజల కొరకు ఒక అన్యుడు ఒక ఆలోచన ప్రభు ద్వారా పొందుకున్నాడంటే, దేవుని ప్రజలైన మనకు ఇంకా ఎంత గొప్ప ఆలోచన ప్రభు ఇస్తాడు కదా. ఆ ఆలోచన మనం పొందుకుందాం ఈరోజు. హల్లెలూయా. పొందుకుందామా వద్దా? చేతి పైకి హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. హల్లెలూయా. నా మందను పరిరక్షిస్తే నేను నీకు ముందుగా వెళ్తాను. నా ప్రజలను, నా ప్రజల కొరకు నువ్వు ఆలోచన కలిగి ఉంటే నేను నీకు ముందుగా వెళ్తాను. నీ మార్గం సరళం చేస్తాను. నీకు ముందున్న అభ్యంతరాలు గొప్పవే, తలుపులు గట్టివే. ఇనుము కంటే గట్టి కదా ఇత్తడి, మన కదమ్మా. ఇనుమునన్న పగలగొట్టచ్చు కానీ ఇత్తడిని పగలగొడతారా? దాన్ని కరగబోయడం తప్ప పగలగొట్టడం రాదే. హల్లెలూయా. 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 ఒకరోజు ఒక ఆవిడ అన్నది, అయ్యా 2 తులాలు చాలు ఓపి అయ్యా. ఏం కావాలంట? 2 తులాలు బంగారు ఇచ్చారు. 2 తులాలు చాలు. 2 తులాలు ఎందుకే 10 తులాలు ఇస్తారంట. ఏంటి అంటే ఇత్తడి. ఏం కరగబోస్తారంట? అడిగేదేమో బంగారు తాడు, నేను అనేదేమో
ఇత్తడి గిన్నెగా ఇంట్లో దాన్ని కరగబోసి 10 తులాలు చేపిస్తుంది. 2 తులాలు అది పోయాడు, ఏమంటారు దాన్ని ఎరగొట్టడం లేదు, కరగబోయడం బంగారం లాగానే అది కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇత్తడి లాంటి గట్టి ఆటంకం నీకు కూడా ప్రభు నీ ముందు తొలగిస్తాడు. ఇవి నీ ముందుండాలి. ఫస్ట్ ఈ వాగ్దానం నీ ముందుంటేనే దేవుడు చేయమన్న విషయాలు చేస్తావు. దేవుడు చేసే విషయాలు నీ ముందు ఉంచుకోవాలి, మీ కళ్ళు ఎదుట ఉంచుకోవాలి. దేవుడు చేసే విషయాలు మీ కళ్ళు ముందు ఉంచుకుంటే నీవు చేసే విషయాలు నీకు గుర్తుంటాయి. హల్లెలూయా. వాటిని చూస్తూ వీటిని చేయాలి. అర్థమవుతుందా? వాటిని చూస్తూ, దేన్ని చూస్తూ? యేసు ప్రభువుని గురించి రాసిన హెబ్రీ రాసిన పత్రికలో ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు సిలువను సహించి అవమానాన్ని నిర్లక్ష్యం పెట్టి సిలువ మరణం అగునంతగా తను తాను తగ్గించుకున్నాడు అన్నది బైబిల్. దేన్ని చూస్తున్నాడట? ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం. చెప్పండి, ఏం చూస్తున్నాడమ్మా? ఏంటి ఆనందం? తండ్రి కుడిపార్శ్వం, పరలోక సింహాసనం, యుగయుగాలు పరలోక రాజ్యంలో ఆయన సింహాసనాసీనుడై ఉండడాన్ని చూస్తున్నాడు. ఆయన దాన్ని చూస్తున్నాడు, వీటిని చేస్తున్నాడు. వీటిని అవమానాలు, నిందలు, పట్టడాలు, సిలువ వేయడం, మేకులు కొట్టి ఇవన్నీ చేస్తున్నాడు. ఇవి చేయాలి, వాటిని చూడాలి. హల్లెలూయా. ఇవి 2 జరగాలి ఒక విశ్వాస జీవితంలో. ఇవి 2 ఉంటే నీ యొక్క లైఫ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఆశీర్వాదకరంగా ఉంటుంది, అక్కడ నిత్యం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఇక్కడ కొరకు కాదు, అక్కడ కొరకు కూడా గుర్తుపెట్టుకో. అక్కడి కొరకే ఫస్ట్, ఇక్కడ తర్వాత సంగతి. ఇక్కడ ఉన్నా లేకపోయినా కాలం గడిచిపోతుంది, కానీ అక్కడ సంపాదించుకో. ఇక్కడ ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎన్ని స్థలాలు ఉన్నా వాటన్నిటిని విడిచి అక్కడికి పోవాల్సిన వాళ్ళం. అక్కడ ఏం లేకపోతే ఎట్లా? హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో ఒక్కటే ఇల్లు అనుకోమాకండి అమ్మా. పరలోకంలో ఒక్కటే ఇల్లు ఆయన నేనే ఉంటా అనుకోమాకండి, పొరపాటు. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అని ప్రభువే అన్నాడు. ప్రత్యక్ష గుడారం, ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు చేశాడు ప్రభు. అతి పరిశుద్ధ స్థలం అని, పరిశుద్ధ స్థలం అని, ఆవరణం అని, పాలెం అని. మొత్తం చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మొత్తం అంటే ఒక స్థలంలోకి కొందరే ఉంటారు, పాలెంలో. ఈ ఆవరణంలోకి కొందరే రాగలుగుతారు. ఈ పరిశుద్ధ స్థలంలోనికి ఇంకా కొందరే యాజకులు మాత్రమే రాగలుగుతారు. ఇంకా అతి పరిశుద్ధ స్థలంలో ఎవరికి ఛాన్స్ లేదు, ఒక్కడే రాగలుగుతారు సంవత్సరానికి ఒక్కసారి. ఇక్కడ చూపించబడిన, ఇక్కడ ఉంచబడిన ప్రత్యక్ష గుడారంలోనే ఎన్ని కేటగిరీలు ఉంటే మరి పరలోకంలో అందరూ తేడా వెళ్ళొచ్చు అనుకుంటున్నారా? లేదు, అక్కడ అనేక నివాసములు ఉన్నాయి ప్రభు చెప్పాడు. హల్లెలూయా. శ్రేష్టమైనది కావాలా, చీపుడు కావాలా? మీ ఇష్టం. ఏం కావాలమ్మా మీకు? చెప్పలేదండి గట్టిగా. మంచిది కావాలా, డాగు కావాలా, కుళ్ళిపోయింది కావాలా, టమాటా చాలా మంచుకున్న టమాటా కావాలి? ఏమనుకుంటారు? మంచిగా కావాలి కదా మనకి. మరి పరలోకం పోయినాక ఇప్పుడు కుక్కలు పెంచుకుంటారా మీరు? ఎవరైనా ఉన్నాయా ఎవరి దగ్గర కుక్కలు? ఎవరి దగ్గర? కుక్కలు చాలా రకాలు ఉంటాయి. కొన్ని కుక్కలు ఇంట్లో బెడ్ దాకా వస్తాయి, అనే కదమ్మా. బెడ్ మీద దొరుకుతూ ఉంటాయి, అవి టీవీ దగ్గరికి వస్తాయి. వాటికి సెపరేట్గా మళ్ళీ ఒక బేషన్ ఉంటుంది, ఏంటది స్నానం చేయడానికి సెపరేట్. కొడుకు పెట్టుకున్నట్టే పెట్టుకుంటారు కొంతమంది, బిడ్డ పెట్టుకున్నట్టే పెట్టుకుంటారు. దాన్ని సెపరేట్, చాలా ప్రేమగా ఇంపార్టెంట్. వేలు పెట్టి లక్షలు పెట్టుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొక కేటగిరీ, ఇంకొక కుక్క ఉంటుంది, దాన్ని గేట్ కానే కట్టేస్తారు. 2 ఉంటాయి ఇంట్లో, ఒకటి ఒక గేట్ కాడ, ఇంకొకటి ఎక్కడ. 2 ఇంట్లోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 2 ఎక్కడ ఉన్నాయి? 2 ఇంట్లోనే ఉన్నాయి. ఒకటేమో గేట్ కాడ, ఇంకోటేమో ఇంట్లో. అర్థమవుతుందా చెప్పేది? మరి మీరు గేట్ కాడ ఉంటారా, ఇంట్లో ఉంటారా? హల్లెలూయా. హల్లెలూయా.